ఇవాళ మనం ఇంట్లోనే చాలా రుచిగా ఉండే కేఎఫ్సి స్టైల్లోని వెజ్ రైస్ బౌల్ చేసుకుందాం. సో ఇది చాలా రుచిగా ఉంటుంది. మన కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్కే ఫేమస్ అనుకుంటాం, కానీ అక్కడ వెజ్ స్ట్రిప్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ వెజ్ స్ట్రిప్స్ రైస్ బౌల్ మనం చేసుకుంటాం. వీటి కోసం మనం బంగాళదుంపలు, క్యారెట్, గ్రీన్ పీస్, ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుంటాం అన్నమాట. ఇవి బాగా ఉడకబెట్టుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇవి ఎలా అంటే ఇలా కొంచెం నొక్కితే మ్యాష్ అయిపోయేటట్టు ఉడకాలన్నమాట. సో అప్పుడే మనకి చక్కగా వెజ్ స్ట్రిప్స్ అవుతాయి. దీనికి తగినంత ఉప్పు వేసుకోండి. దాని తర్వాత పిజ్జా మిక్స్ వేస్తున్నాం, లేకపోతే మీరు మిక్స్డ్ హర్బ్స్ అయినా వేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది. సో ఈ టైంలో మీరు వేసుకోవాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఆరిగానో వేస్తున్నాను, ఆరిగానో కూడా వేసుకోండి. ఇవే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట మన వెజ్ స్ట్రిప్స్కి. సో ఇవన్నీ బాగా వేసేసాక బాగా కలుపుకోండి. మనం యాడ్ చేసిన పౌడర్స్ అన్నీ మన వెజిటబుల్స్కి బాగా పట్టాలన్నమాట. సో పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోండి. మనం మిక్స్ చేస్తున్నప్పుడు మీరు మ్యాషర్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఇలా ఒక స్పూన్తోనైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకుంటున్నాను, ఇలా పాలీగ్రిప్ కవర్. సో ఇందులోకి ఈ మొత్తం మిక్చర్ని అంతా తీసుకుంటున్నాను, తయారు చేసిన వెజిటబుల్ మిక్స్ మొత్తం తీసుకుంటున్నాను. ఇది కవర్లోకి ఎందుకు తీసుకుంటున్నానంటే నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెడతానమాట. సో ఇలా కవర్లో పెట్టి ఒక 1 hour 2 hours ఉంచితే మనం కావాలనుకున్న షేప్లోని వీటిని మరల్చుకోవచ్చు. ఇవి కొంచెం గట్టి పడతాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టాక, అందుకే పెడుతున్నాం అనమాట. ఇప్పుడు నేను రైస్ ప్రిపరేషన్ కోసం బటర్ తీసుకుంటున్నాను. దీని మీద కొంచెం జీరా, ఇంకా కొన్ని స్పైసెస్. ఈ స్పైసెస్ అన్నీ నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో వేస్తాను. మిరియము, జీలకర్ర, ఇంకా మనము లవంగాలు వేసుకున్నాం. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం కట్ చేసి వేస్తున్నాం. ఇవి బాగా ఫ్రై చేయండి. సో ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం క్రష్ చేసిన కొంచెం జింజర్ గార్లిక్ ఒక టీ స్పూన్ అంతా వేస్తున్నాము. బాగా వేపండి, మనకి పచ్చి వాసన పోవాలి. అల్లంకి ఇంకా వెల్లుల్లికి ఉన్న పచ్చి వాసన. ఆ తర్వాతే మనం రైస్ యాడ్ చేయగలుగుతాం. సో మీకు బాగా ఫ్రై అయింది అని అనిపించాక కొంచెం ఉప్పు వేసుకోండి. మనం యాడ్ చేసిన క్యాప్సికమ్కి తగ్గట్టు. సో ఇప్పుడు మ్యాగీ మ్యాజిక్ మసాలా వేస్తున్నాను. ఇది ఒక ఫుల్ ప్యాకెట్ వేసేసుకోండి. నా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా వల్లే మన రైస్ బౌల్కి ఆ టేస్ట్ వస్తుందన్నమాట. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు, ఇది కంపల్సరీ ఇంగ్రీడియంట్, మీకు ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది. ఇదే మన రైస్కి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక 1.5 కప్ రైస్ని 1 hour కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట. సో ఆ రైస్ వేస్తున్నాను. ఫస్ట్ మనం మిక్చర్కి రైస్ వేసి బాగా కలపండి, ఆ తర్వాతే మనం నీళ్ళు వేసుకుంటాం. సో మనం నీళ్ళు వేసుకున్నాక అయినా మీరు సీజనింగ్ చూడొచ్చు, ఇప్పుడు చూసినా పర్వాలేదు. నీళ్ళు వేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎంత ఉప్పు వేయాలి ఏంటి అనేసి. సో నేను 2.5 కప్స్ వేస్తున్నాను, మీ రైస్ బట్టి డిపెండ్ అవుతుంది. కొన్ని రైస్కి ఎక్కువ నీళ్ళు పట్టచ్చు, దాని ప్రకారం మీరు నీళ్ళు వేసుకోండి. 2.5-3 కప్స్ మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు మన రైస్ బాగా ఉడికిపోయింది కదా, వాటర్లోనే మీరు సాల్ట్ అది చెక్ చేసుకోండి. ఇలాగ అంటకుండా ఇలాగ చక్కగా రైస్ అయిపోవాలి. ఇప్పుడు మనం సాస్ చేస్తున్నాం. మనం సాస్లోని టమాటా ప్యూరీ వేస్తున్నాము. ఒక పెద్ద టమాటాని నేను మిక్సీ చేసేసాను. సో ఈ బటర్లోని ఈ టమాటా ప్యూరీ వేస్తున్నాము. నా దాంతోపాటు మనం కొంచెం టొమాటో కెచప్ కూడా వేస్తున్నాము. చాలా టొమాటో ఫ్లేవర్ కదా, బట్ ఈ సాస్కి ఇది అవసరం, సో మనం వేయాల్సింది. కొంచెం జీరా పొడి, ధనియా పొడి వేసాము.
ఇప్పుడు క్రష్ చేసిన జింజర్ గార్లిక్ వేసాము. దీనికి కూడా ఒక ఫుల్ ప్యాకెట్ మ్యాగీ మ్యాజిక్ మసాలా పడుతుంది. మీరు డిష్ తయారు చేశాక దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ఇది మంచి ఫ్లేవర్ని ఇచ్చిందని, అందుకే ఇది కంపల్సరీ అని చెప్పాను. మనకి ఇది సాస్లోని అవసరం, ఇంకా రైస్లోని అవసరం. మనకి ఆ KFC స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఇది తప్పనిసరి. ఇప్పుడు బాగా ఫ్రై చేయండి. మన సాస్కి ఆ పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసి, మీకు బాగా ఫ్రై అయిపోయింది ఇంకా తెలిసాక అప్పుడు వాటర్ వేయండి. నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మనకి ఏదైనా సాస్ కాబట్టి మనకు ఆ కన్సిస్టెన్సీ రావాలి కదా. సో ఎస్, నేను ఎందుకు పూర్తిగా ముద్దలా చేయలేదంటే మనం అక్కడ కూడా చూస్తాం కదా, అదే స్టైల్లో ఉంటుంది కచ్చా పిచ్చాగా, అందుకు అలా చేశాను. సో మన వెజ్ మిక్చర్ తీసేసాను ఫ్రిడ్జ్ నుంచి. ఇప్పుడు వీటిని ఇలా షేప్ చేసుకుందాం. కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ మైదాని స్లర్రీ చేసుకుందాం వాటర్ వేసి. ఇంకా నాచో చిప్స్ తీసుకుంటున్నాను, ఆల్పెనో ఫ్లేవర్, మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోండి. సో నాచో చిప్స్ని బాగా క్రష్ చేసి ఉంచాలన్నమాట. వీటితో కోట్ చేస్తాం మన వెజ్ స్ట్రిప్స్ని. ఫస్ట్ మనం తయారు చేసిన మిక్చర్లోని వెజ్ స్ట్రిప్స్ని ముంచండి. ముంచాక మనం తయారు చేసిన చిప్స్లోని ముంచండి. ఈ చిప్స్ బాగా చుట్టూ కోట్ అవ్వాలన్నమాట, అదే ఆ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మన వెజ్ స్ట్రిప్స్కి ఆ మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఈ నాచో చిప్స్ కోటింగే. సో ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. సో మీరు అలాగ అన్ని వెజ్ స్ట్రిప్స్ని ఫ్రై చేసుకుంటే ఇలా అవుతాయి. ఇవి వీటంతట ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి. రైస్ బౌల్ గురించి అనే కాదు, క్యాజువల్గా స్నాక్స్లా కూడా చేసుకుని తినచ్చు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ కోటింగ్ వల్ల మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వచ్చింది. సో ఇదిగోండి, మన సాస్ అయిపోయింది, ఇంకా మన రైస్ అయిపోయింది, అండ్ మన వెజ్ స్ట్రిప్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం అసెంబుల్ చేసుకోవడమే. ఒక బౌల్ తీసుకొని కొంచెం రైస్ వేసుకోండి. ఇప్పుడు క్యారమలైజ్డ్ ఆనియన్స్ దీనికి కంపల్సరీ, ఎందుకంటే మనం KFC రైస్ బౌల్స్లో కూడా చూస్తాము, అందులో ఉంటాయి. సో పక్కన పెట్టుకోండి. మన క్యారమలైజ్డ్ ఆనియన్స్ కొంచెం వేయండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను ఇంకో గరిటతో రైస్ వేస్తున్నాను. సో అలా లేయర్ చేస్తూ మన సాస్ ఉంది కదా, మన సాస్ దాని మీద వేయండి. సో సాస్ కంప్లీట్లీ మీ ఇష్టం, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు, మీ చాయిస్ బట్టి వేసుకోండి. అయితే చాలా టేస్టీగా వచ్చాయి అన్నీను. సో ఇంకా మనం ఫైనల్గా మన వెజ్ స్ట్రిప్స్ పెడుతున్నాము. సో చాలా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పెద్దలు పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా హెల్తీయే. బయట ఏం వేస్తారో మనకు తెలీదు, ఇవన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి మనకి చాలా టేస్టీగా అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చాలా సులువుగా దొరికేవే. సో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి, తప్పకుండా మీరు మళ్ళా చేసుకుని తింటారు, అంత బాగుంటుంది ఈ వెజ్ రైస్ బౌల్. ఓకే, బాయ్.